ఛానల్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి స్వేచ్ఛతో గత 4-5 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. ఇరువురి మధ్య ఇటీవల సరిపడడం లేదని ఆమె తండ్రి చెప్పారు. పూర్ణచంద్రరావుతో ఉండలేనని చెప్పినట్లుగా స్వేచ్ఛ తండ్రి చెబుతున్నారు. తన కుమార్తె మరణం విషయంలో అతనినే అనుమానిస్తూ స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్ణచంద్రరావు కూడా గతంలో వివాహమైంది. 5 ఏళ్ల కిందట భర్తతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న స్వేచ్ఛ పూర్ణచంద్రరావు సహజీవనం చేస్తున్నారని స్వయంగా తన తండ్రి చెప్పారు. పెళ్లికి మాత్రం నిరాకరించాడని, ఆ విషయంలోనే తన కూతురు మనస్తాపం చెంది ఉంటుందని స్వేచ్ఛ తండ్రి చెప్పుకొచ్చారు. ఇక జూన్ 26న పూర్ణచంద్రరావు గురించి తనతో మాట్లాడిందని తండ్రి చెప్పారు. ఆయనతో కలిసి ఉండలేని నాన్న, అతడిని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. జూన్ 26కు ముందు స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో గొడవ పడినట్లు తండ్రి చెప్పారు. పెళ్లి విషయంలో యాంకర్ స్వేచ్ఛ చాలాసార్లు పూర్ణచంద్రరావుతో గొడవలు పడేదని వెల్లడించారు. పూర్ణచంద్రరావుని పెళ్లి చేసుకోమని యాంకర్ స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతను పెళ్లికి నిరాకరించాడని, దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని, ఈ కారణమే ఆమె ఆత్మహత్యకి కారణమని ఆమె తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. ఇక స్వేచ్ఛ మృతి విషయం బయటకు తెలిసిన తర్వాత పూర్ణచంద్రరావు కనిపించడం లేదని సమాచారం. ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వేచ్ఛ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆధారాల కోసం విశ్లేషిస్తున్నారు. ఈ పూర్ణచంద్రరావు టీ న్యూస్ ఛానల్లోనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. సంతోష్ రావుకు సన్నిహితుడని, ఆయన సిఫారసుతోనే ఉద్యోగం సంపాదించుకున్నారని అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. ఇక పూర్ణచంద్రరావు చేసిన మోసాన్ని భరించలేకపోయిందని అంటున్నారు. పూర్ణచంద్రరావు బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్ణచంద్రరావును పోలీసులు పట్టుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.